హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా ఈరోజు 12th September 2019 డేట్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. వెబ్సైట్ వచ్చేసి www.shineindiaarktutorial.com. సో ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకి ఏ అవార్డును ఇచ్చేందుకు క్రీడా శాఖ ప్రతిపాదించింది? ఆన్సర్ పద్మభూషణ్. పద్మభూషణ్ అనే అవార్డును ఇవ్వడానికి క్రీడా శాఖ ప్రతిపాదించింది. వివరాలు చూద్దాము. పద్మభూషణ్కు పివి సింధు పేరు. తొలిసారి పూర్తి మహిళా జాబితాను పంపిన క్రీడా శాఖ. బ్యాడ్మింటన్లో ప్రపంచ ఛాంపియన్ తెలుగు తేజము పివి సింధు ఖాతాలో మరో అత్యున్నత అవార్డు చేరే అవకాశం ఉంది. దేశంలోని 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ కోసము సింధు పేరును క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ఛాంపియన్షిప్లో సింధు స్వర్ణం సాధించింది. చరిత్ర సృష్టించిన విషయము అందరికీ తెలిసిందే. పద్మవిభూషణ్కు మేరీ కోమ్, ఇక రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ కోసం 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ మేరీ కోమ్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2020 సంవత్సరానికి గాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో భారతదేశానికి సంబంధించిన ఏ విద్యా సంస్థ టాప్ 300లో చోటు దక్కించుకోలేకపోయింది? అయితే ఈ సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన ఇన్స్టిట్యూట్ ఏది? ఆన్సర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. వివరాలు చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా టాప్ 300 అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఈసారి భారత్ నుంచి ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ చోటు దక్కించుకోలేకపోయింది. టాప్ 300లో భారత విద్యా సంస్థలు లేకపోవడము 2012 తర్వాత ఇదే తొలిసారి కావడము గమనార్హం. 2020 సంవత్సరానికి గాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థల ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలోని తొలి 300లో భారత్ నుంచి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా లేదు. గతేడాది టాప్ 300లో చోటు దక్కించుకున్న ఏకైక భారత విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బెంగళూరు కూడా ఈసారి 301 నుండి 350 ర్యాంకుకు పడిపోయింది. మరో విద్యా సంస్థ IIT రూప్ కూడా 301 నుండి 350 గ్రూప్లో చోటు దక్కించుకుంది. ఇక IIT ఇండోర్ 351 నుండి 400 ర్యాంక్ గ్రూప్లో ఉంది. IIT ముంబై, ఢిల్లీ, ఖరగ్పూర్ విద్యా సంస్థలు 401 నుండి 500 ర్యాంక్ గ్రూప్లో చోటు దక్కించుకున్నాయి. ఇక వరుసగా 4వసారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 2వ ర్యాంకు రాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, పరిమిత ఓవర్ల క్రికెట్లో 2 సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన మెగాస్ షూట్ ఏ దేశ క్రీడాకారిణి? ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా క్రీడాకారిణి. వివరాలు చూద్దాం. ఆస్ట్రేలియా పేసర్ మెగాన్ షూట్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో 2 సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్గా అరుదైన రికార్డు సృష్టించింది. వెస్టిండీస్తో 3వ వన్డేలో వరుస బంతుల్లో 3 పెవిలియన్ పంపించింది. ఆఫీస్ తరపున వన్డేలో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి క్రికెటర్గాను మేగాన్ ఘనత అందుకోవడము గమనార్హము. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఉగ్రదాడికి 18 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా అమెరికా ఎన్ని ఉగ్రవాద సంస్థలపై నిషేధాన్ని విధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 11. వివరాలు చూద్దాము. ఉగ్రవాదంపై పోరును అమెరికా ముమ్మరం చేసింది. ఆల్ఖాయిదా దాడులు జరిగిన 18 ఏళ్లు అయిన సందర్భంగా ట్రంప్ ప్రభుత్వము బుధవారము సుమారు 11 ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ TTPకు చెందిన ముఫ్తీ నూర్ వలీ మెహసూద్పై ఆంక్షల కొరడా జుల్పించింది.
ముల్లా ఫజల్ మరణం తర్వాత గత ఏడాది జూన్ నుంచి నూర్ వాలీ టీటీపీకి నేతృత్వం వహిస్తున్నారని, పలు ఉగ్రదాడులకు కారణమైన అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీ మరియు లక్నో మధ్య నడిచే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణించిన ప్రయాణికులకు 25 లక్షల ఉచిత ప్రయాణ బీమా అందించనుంది. ఆన్సర్ ఆప్షన్ బి తేజస్. వివరాలు చూద్దాము. ఢిల్లీ లక్నో మధ్య నడిచే తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేటువంటి వారికి రూపాయలు 25 లక్షల ఉచిత ప్రయాణ బీమా అందించనున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఈ రైలులో ప్రయాణించే వారికి పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ రైలుకు సంబంధించిన పలు వివరాలను గురువారం విడుదల చేసింది. క్వశ్చన్. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వము శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయిన ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అంబటి శంకరనారాయణ. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ఏర్పాటు చేసిన శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణ నియమితులు కానున్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ను సంప్రదించిన అనంతరము ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ శంకరనారాయణ నియామకానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల చట్టం తెచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ఏ రోజున ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అక్టోబర్ 15న. వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీ నుంచి అమలు చేయనున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని నిజమైన రైతులందరికీ అందేలా చూడాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని వెబ్ల్యాండ్ జాబితాను గ్రామ పంచాయతీల వారీగా పరిశీలించి అందులో ఉన్నవారు నిజమైన రైతులో కాదో గుర్తించి ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించాలి అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్ళ ప్రారంభకుడిగా పేర్కొంటారు. ఆన్సర్ ఆప్షన్ బి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వివరాలు చూద్దాము. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లకు మహార్దశ పట్టనుంది. పాఠశాల విద్యతో సంబంధం లేకుండా ప్రత్యేక సొసైటీ ద్వారా నిర్వహిస్తూ వచ్చిన మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించాలనే ఆశయంతో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన కార్యాచరణకు రూపాంతరంగా వీటిని 2013లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన అందించేందుకు ఉద్దేశించిన మోడల్ స్కూళ్లకు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి స్పందన లభించడంతో పాటు ప్రతి ఏటా సీట్లను భర్తీ చేయడంలో డిమాండ్ నెలకొంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ భూమిరెడ్డి నియమితులయ్యారు. వివరాలు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వము నియమించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సొంత ఊరు వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరు. న్యూరో ఫిజిషియన్గా మంచి గుర్తింపు ఉన్న ఆయన ఇటీవల ప్రభుత్వము ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం నియమించిన నిపుణుల కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూసాము. సో ఇప్పుడు తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు పెట్టుబడుల గురించి చర్చలు జరిపిన అమెరికా కాన్సులేట్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ జోయల్ రీఫ్మన్. వివరాలు. అభివృద్ధిలో దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా హైదరాబాద్ నగరం దూసుకుపోతుందని రాష్ట్ర మున్సిపల్ ఐటీ పరిశ్రమల శాఖ
మంత్రి కె తారక రామారావు అన్నారు. పురపాలక శాఖ భవనంలో మంత్రి కేటీఆర్తో హైదరాబాద్లో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్మన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండో పర్యాయము రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్కు రీఫ్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న అమెరికన్ పెట్టుబడులు, భవిష్యత్తులో పెట్టుబడులపై అవకాశాలపై ఇరువురు చర్చించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ఆర్థిక సామాజిక సర్వే ప్రకారము అత్యల్ప వ్యక్తిగత ఆదాయం కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ జగిత్యాల. వివరాలు, జిల్లా వాసుల వ్యక్తిగత ఆదాయం రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉంది. రాష్ట్రంలో ఏడాదికి ఒక వ్యక్తి పొందే ఆదాయం సగటున 1,80,697 ఉండగా జిల్లా సగటు మాత్రము 92,751గా ఉంది. తలసరి ఆదాయంలో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. జిల్లా భూ విస్తీర్ణము, సాగు విషయంలో రాష్ట్రము 12వ స్థానంలో ఉంది. వ్యవసాయాధారిత జిల్లాలో వ్యక్తిగత ఆదాయము 93,000 రూపాయల లోపే ఉన్నట్లు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. 2015-16తో పోలిస్తే మాత్రము వ్యక్తిగత ఆదాయంలో 15,000 రూపాయలు వృద్ధి చెందినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ విద్యార్థుల కోసము సరికొత్తగా ఈ మ్యాగజైన్ అనే వినూత్న బోధన అభ్యసన విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం దీనిని అధికారికంగా ఎవరు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ డి, సబితా రెడ్డి. వివరాలు, ప్రభుత్వం విద్యార్థుల కోసము పాఠశాల విద్యాశాఖ సరికొత్తగా ఈ మ్యాగజైన్ ఎడ్యుష్యూర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పత్రికలో విద్యార్థుల విజయగాథలు, పాఠ్యాంశ బోధన అభ్యసన కార్యక్రమాలపై ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు ఇందులో ప్రస్తావిస్తారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ మ్యాగజైన్ ఉపయోగపడుతుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ప్రదర్శిస్తారు. వీటిలోని అంశాలను విద్యార్థులకు బోధిస్తారు. ఈ మ్యాగజైన్ను మంత్రి పి. సబితారెడ్డి బుధవారము ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ శాస్త్ర మండలి చైర్మన్గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, గుత్తా సుఖేందర్ రెడ్డి. వివరాలు, తెలంగాణ శాసన మండలి చైర్మన్గా ఎమ్మెల్సీ గుత్తా సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం శాసన మండలి సమావేశం సందర్భంగా నూతన చైర్మన్గా ఎన్నికైన గుత్తాను శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు చైర్మన్ స్థానం వరకు తోడుకొని వెళ్ళారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయ డైరీ ఏ రాష్ట్రంలోని మిలిటరీ డైరీ ఫామ్ నుంచి 537 ఆవులను కొనుగోలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక. వివరాలు చూద్దాము. కర్ణాటక రాష్ట్రము బెల్గాం మిలిటరీ డైరీ ఫామ్ నుంచి విజయ డైరీ 537 ఆవులను కొనుగోలు చేసింది. రోజుకు 15 లీటర్ల పాలిచ్చే ఆరోగ్యవంతమైన ఒక్కో ఆవును 1000కే కొనుగోలు చేసింది. మిలిటరీ డైరీ ఎత్తివేయాలని కేంద్రము, రక్షణ శాఖ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఇంత తక్కువ ధరలకు ఆవులను కొనుగోలు సాధ్యపడింది. బ్రిటిష్ పాలన సమయంలో సైన్యం కోసము దేశవ్యాప్తంగా పలు చోట్ల డైరీ ఫామ్లు ఏర్పాటయ్యాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 12th సెప్టెంబర్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, డైలీ ఇలాగే ఫాలో అవ్వండి. మా యొక్క క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.